ఆయుర్స్ నమస్తే, నేను సురేష్. తమిళనాడు పాలిటిక్స్ ఎప్పుడు సినిమా గ్లామర్తో కలిసే ఉంటాయి. ఎంజీఆర్, జయలలిత లాంటి లెజెండ్స్ తమ సినిమా ఇమేజ్తోనే పవర్లోకి వచ్చారు. ఒక సినిమా హీరోకి రాజకీయాల్లో సక్సెస్ లభిస్తుందా? చూద్దాం. తమిళనాడులో విజయ్ ఫ్యాన్స్ పవర్ అపారమైంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఆయనకు ఫ్యాన్స్ క్లబ్స్ ఉన్నాయి. వీటిని ఆయన ఆర్మీ లాగా మార్చుకోగలడు. కానీ ఈ ఫ్యాన్ పవర్ ఓట్లుగా మారుతుందనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. విజయ్ కున్న పెద్ద ప్లస్ పాయింట్ ఆయన అభిమానులు పాలిటిక్స్ లోకి రావాలని చాలా కాలం నుండి కోరుకోవడం. ఇది తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ విషయంలో కూడా కనిపించింది. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు అభిమానులు ఆయనకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అదేవిధంగా తమిళనాడులో విజయ్ అభిమాన సంఘాలు చాలా కాలం నుండి ఆయన్ను రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నాయి. ఇది ఆయనకు మోరల్ పవర్ ఇస్తుంది. తమిళనాడులో ప్రజలు ఒక సినీ హీరో సీఎం కావడాన్ని యాక్సెప్ట్ చేయడం ఒక ట్రెడిషన్. విజయ్ తన సినిమాల్లో పేద ప్రజల కోసం పోరాడే క్యారెక్టర్స్ ను ఎంచుకోవడం ద్వారా ఇప్పటికే ఒక మంచి లీడర్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇది ఆయన పొలిటికల్ కెరీర్ కు మంచి బేస్ ఇస్తుంది. అయితే పాలిటిక్స్ లో ఎక్స్పీరియన్స్ లేకపోవడం ఆయనకు ఒక వీక్నెస్ కావచ్చు. ద్రావిడ ఉద్యమ భావజాలం తమిళనాడు పాలిటిక్స్ ను రూల్ చేస్తోంది. ఈ ఐడియాలజీని విజయ్ తన పార్టీలో ఎలా అమలు చేస్తారో చూడాలి. గతంలో రజనీకాంత్ పాలిటిక్స్లోకి వస్తున్నారని అనౌన్స్ చేసినప్పుడు ప్రజల్లో భారీ ఎక్స్ప్రెషన్స్ క్రియేట్ అయ్యాయి. కానీ ఆయన వెనక్కి తగ్గారు. ఇది కేవలం ఫ్యాన్ పవర్ మాత్రమే సరిపోదని ప్రూవ్ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి వారి రాజకీయ ఎక్స్పీరియన్స్ను చూసిన తర్వాత విజయ్కున్న ఛాలెంజెస్ ఏమిటి చూద్దాం. A lion is always a lion. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ తర్వాత ఏ సినీ హీరో కూడా పాలిటిక్స్ లో ఆ రేంజ్ సక్సెస్ సాధించలేకపోయారు. చిరంజీవి పార్టీ పెట్టి 18 సీట్లు సాధించినా ఎక్కువ కాలం పాలిటిక్స్ లో ఉండలేకపోయారు. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. పవన్ కళ్యాణ్ 10 ఏళ్లు హార్డ్ వర్క్ చేసి ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. విజయ్ పొలిటికల్ జర్నీలో ఈ ఎక్స్పీరియన్సెస్ ఒక లెసన్. పొలిటికల్ సక్సెస్ సాధించాలంటే కేవలం సినిమా ఇమేజ్ సరిపోదు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని కరెక్ట్ పాలసీలను క్రియేట్ చేయగల కెపాసిటీ ఉండాలి. విజయ్ పాలిటిక్స్ లోకి వస్తున్నప్పుడు ఆయనకు ఉన్న అతిపెద్ద ఛాలెంజెస్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం. తమిళనాడులోని ముఖ్య పార్టీలు అయిన డిఎంకే, అన్నా డిఎంకే నుండి పెద్ద కాంపిటీషనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ స్ట్రాటజికల్ గా టీడీపీతో పొత్తు పెట్టుకుని విజయాన్ని సాధించారు. ఈ స్ట్రాటజీ విజయ్ కు కూడా ఉపయోగపడుతుండొచ్చు. అయితే విజయ్ తన సొంత అభిమానుల మీద మాత్రమే ఆధారపడితే అది ఆయనకు గట్టిగా బెడిసి కొడుతుండొచ్చు. తమిళనాడులో విజయ్ ఫ్యాన్స్ ఎంత డెడికేటెడ్ గా ఉన్నా ఒక ఓటు వేసేప్పుడు ప్రజలు సినిమా ఇమేజ్ కంటే పార్టీ ఐడియాలజీ, లీడర్ ఎబిలిటీని ఎక్కువగా కన్సిడర్ చేస్తారు. తమిళనాడు ప్రజలు సినిమా నటులను ఎందుకు అంతగా సపోర్ట్ చేస్తారు? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో కంపేర్ చేస్తే అక్కడ ఉన్న వాతావరణం డిఫరెంట్ ఏంటి? ఇక్కడ ప్రజలకు పొలిటికల్ లీడర్స్ అంటే ఒక నార్మల్ పర్సన్ అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ తమిళనాడులో అలా కాదు. తమిళనాడులో యాక్టర్స్ని ఒక గాడ్ లాగా, లీడర్ లాగా పూజిస్తారు. ఈ డిఫరెన్స్ రీజన్ ఏంటి చూద్దాం. తమిళనాడులో డిఎంకే, అన్నా డిఎంకే లాంటి ముఖ్య పార్టీలు తమ లీడర్లను ఒక సినిమా హీరో రేంజ్ కు పెంచాయి. ఎంజీఆర్ తన సినిమాల్లో పేద ప్రజల కోసం ఫైట్ చేసే హీరోగా, జయలలిత పవర్ఫుల్ విమెన్ గా నటించడం వల్ల ప్రజలు వారిని స్క్రీన్ పై చూసి నిజ జీవితంలోనూ అదే విధంగా అనుకున్నారు. ఈ సినిమా హీరోలు నిజ జీవితంలో కూడా ప్రజలకు మంచి చేస్తారనే ఫీలింగ్ లో స్ట్రాంగ్ గా సెటిల్ అయిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ కండిషన్ పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు నాయకులను మరింత రియలిస్టిక్ గా చూస్తారు. పవన్ కళ్యాణ్ ఎంత హార్డ్ వర్క్ చేసినా ఆయనకు ప్రజల్లో సింపతి దక్కింది. కానీ ఒక సీఎం రేంజ్ లీడర్ ను చూడాలన్న ఎక్స్పెక్టేషన్ కొంతమందిలో కనిపించలేదు. అయితే విజయ్ కు తమిళనాడులో పవన్ కళ్యాణ్ కున్న దానికంటే మరింత స్ట్రాంగ్ డెడికేటెడ్ ఫ్యాన్ బేస్ ఉంది. తమిళ్ ఫ్యాన్స్ తమ ఫేవరెట్ హీరోను గెలిపించడానికి ప్రాణాలను కూడా లెక్క చేయరు. ఇది విజయ్ కు ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక చివరిగా తమిళనాడు పాలిటిక్స్ ఓ కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఒక సెన్సేషన్ అని చెప్పవచ్చు. ఆయన బలాలు, బలహీనతలు ఉన్నప్పటికీ తమిళ ప్రజలకు కొత్త లీడర్ కావాలనే కోరిక ఉంటే అది విజయ్కి ఒక గ్రేట్ ఆపర్చునిటీ అవ్వచ్చు. కానీ ఆయన కేవలం ఒక సినిమా హీరోగానే కాకుండా పీపుల్ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయగల రియల్ లీడర్గా ప్రూవ్ చేసుకోవాలి. உங்கள் தம்பியாக, உங்கள் வீட்டு பிள்ளையாக
సినిమాల్లో ప్రజలకు దగ్గరగా ఉండే క్యారెక్టర్స్ ను ఎంచుకోవడం ద్వారా మంచి లీడర్ గా ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. కానీ పాలిటిక్స్ లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, ఖచ్చితమైన పాలసీలతో ముందుకు రావడం చాలా ముఖ్యం. ఇది సినిమాకే కాదు, నిజ జీవితంలోనూ విజయ్ పార్టీ తరపున యూత్ కు కొత్త ఐడియాస్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. విజయ్ ప్రసంగాలు ప్రజల సమస్యలను చెప్పడం, వాటికి మార్గాలను చూపించడం, ప్రజల్లో గట్టి నమ్మకాన్ని ఏర్పరచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ. పవన్ కళ్యాణ్ కూడా యూత్ ను అట్రాక్ట్ చేశారు. అయితే విజయ్ తన సొంత ఫ్యాన్ పవర్ మీద ఆధారపడితే అది ఆయనకు లాస్ కలిగించవచ్చు. పవన్ కళ్యాణ్ స్ట్రాటజికల్ గా టీడీపీతో అలయన్స్ పెట్టుకుని సక్సెస్ సాధించారు. పాలిటిక్స్ లో ఒక లీడర్ ఒంటరిగా ఎంత ఫైట్ చేసినా చివరకు పవర్ కోసం అలయన్స్ అవసరమని ఇది ప్రూవ్ చేసింది. విజయ్ ఈ పాఠాన్ని ఎలా తీసుకుంటారో, ఏ నిర్ణయాన్ని తీసుకుంటారో వేచి చూడాలి. రానున్న రోజుల్లో తమిళనాడు పాలిటిక్స్ లో విజయ్ ఎలాంటి రోల్ ప్లే చేస్తారో, సినిమా హీరోగా ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్న విజయ్ లీడర్ గా ఓటర్ల నమ్మకాన్ని గెలుచుకుంటారా లేదా అనేది చూడాలి. మరి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. న్యూస్ 18 తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.